గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ అనేక సార్లు కులగణన చేపట్టాలనే డిమాండ్ వినిపించినప్పుడు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం అనేక సమాధానాలు చెప్తూ దాటవేసే ప్రయత్నం చేసింది. కొంతమంది నేతలు బహిరంగంగానే అసలు దీని మీద విమర్శలు చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నాకు 4 కులాలు, ఒకరు యువకులు, రెండు మహిళలు, మూడోది పేదలు, నాలుగోది రైతులు అని చెప్పారు. ఏ కులాలు లేవు, ఇవే 4 కులాలు అని చెప్పడం జరిగింది. ఈ కులగణన పట్ల భారతీయ జనతా పార్టీ చాలా వ్యతిరేకంగా ఉంది. మరి ఇటువంటి సమయంలో ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? పరిపాలనలో మార్పు మాత్రమే, పరిస్థితులలో మార్చుకునుడు మాత్రమే పరిష్కారం, సరి అయిన పరిష్కారం. ఫండమెంటల్గా ఒకే కాడ ఉండే గీన్నే ఉండామనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. అందుకనే ఎవ్వరైనా ఏదైనా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని పేరు మీద మార్పు మంచిదైతే ఆహ్వానించండి, మంచిది కాకపోతే మంచిది కాదని చెప్పండి. కానీ నిర్ణయం తప్పని ఎందుకు అనాలి అంటాను. నేనేమంటానంటే గతంలో దీని ఎడల వేరే అభిప్రాయంతో ఉండొచ్చు, వేరే అభిప్రాయం కరెక్ట్ కాదని ఇప్పుడు సరిదిద్దుకునే అభిప్రాయం ఉండొచ్చు, తప్పేమున్నది. ఎవరైనా దిద్దుకోవాలి కదా అంటానా, ఎటువంటి మొనగాడైనా దిద్దుకోవాలి కదా అంటానా. 370 ఆర్టికల్ను రద్దు చేయడం కరెక్ట్ కాదని ఇదే కాంగ్రెస్ పార్టీ అన్నది. రేపు మేము పవర్లోకి వస్తే 370 ఆర్టికల్ను పునరుద్ధరిస్తాం అంటుంది. కానీ పాల్గాం సంఘటన జరిగిన తర్వాత మీరు ఏ నిర్ణయం అన్నా తీసుకోండి, మేము సంసిద్ధంగా ఉన్నామంటే, అరే నువ్వు అప్పుడు వ్యతిరేకించిన ఇప్పుడు సంసిద్ధం అంటాను అని అంటే కరెక్ట్ కాదు కదా. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. ఒకసారి ఫండమెంటల్గా నువ్వు ఇది అన్నావు కాబట్టి నువ్వు ఇదే కులగణన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదొక అర్బన్ నక్సలిజం ఐడియాలజీ అని చెప్పేసి మాట్లాడారు. కాదండి, ఇప్పుడు దీనికున్న దానికి ఎందుకు లిక్కు పెడతారు? కులగణనకును అర్బన్ నక్సలిజం ప్రధానమంత్రి గారు సాక్షాత్ మాట్లాడారు. అది మాట్లాడినా మీరు విన్నరా అనేది నాకు అవసరం లేదు. నేను ఎందుకంటానంటే ఇప్పుడు అది సాంస్కృతిక విప్లవమా లేకపోతే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి బతికేది నక్సలిజం. తుపాకీ గొట్టం ద్వారానే మార్పు సాధ్యమవుతుందని బతికేది ఇక్కడున్న నక్సల్బరీ ఉద్యమం. అర్బన్ నక్సలేట్లా, లేకపోతే రూరల్ నక్సలేట్లా, లేకపోతే అడవిలో ఉండే నక్సలేట్లా, కానీ వాళ్ళు ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు. దానికున్న కులగణనకు ఏం సంబంధం ఉంటుంది? నేనేమంటున్నా అంటే కన్నబోయిన రాజా యాదవ్ గారు కానీ లేకపోతే బండి సంజయ్, ఈటల రాజేందర్ మాట్లాడలేదు ఈ విషయం. సాక్షాత్తు కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారే కులగణనను వ్యతిరేకిస్తూ ఇది అర్బన్ నక్సలైజం అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు హర్షించలేకపోతాను అంటాను. అటువంటి వ్యక్తి కూడా ఒక కులగణన చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిందని ఎందుకు హర్షించలేకపోతాను అంటాను. అప్పుడు వ్యతిరేకించి మీరు ఎందుకు హర్షించలేకపోతాను అంటాను. అవునయా, ఎప్పటికీ తప్పే చేయాలనేటువంటి ఈ తప్పుడు ఆలోచన మీ లోపల కూడా ఎందుకున్నది అని నేను అంటాను. ఎప్పటికీ తప్పే చెయ్యాలి, ఎప్పటికీ బీసీలను అనగదొక్కాలనేటువంటి ఆలోచన మీ ఆలోచన లోపల ఎందుకు పుడుతుంది? అరే సరిగ్గా చేస్తాను, సరి అయిన ఆలోచన చేస్తాను. బీసీల ఏడల ఒక సరి అయిన దృక్పథంతో వ్యతిరేకించిన ప్రధానమంత్రి కూడా అనుకూలంగా ఉండడాన్ని సంతోషం ఎందుకు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు? బీసీల పట్ల సరైన దృక్పథంతో లేరన్నట్ట. బీసీల పట్ల వ్యతిరేక భావం ఉన్నదనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉన్నదో, మీ ఆలోచనకు తగ్గట్టు ఆయన ఆలోచించినప్పుడు మీరు హర్షించలేకపోతాను ఎందుకు? మీరు ఎందుకు హర్షించలేకపోతానని నా ప్రశ్న. మీరు ఎందుకు హర్షించలేకపోతాను? ఆనాడు అన్నాయన గట్టే ఉండాలి, అట్టుంటేనే కరెక్ట్ అని ఎందుకు అనుకుంటాను మీరు? అరే మీరే అంటాను ప్రధానమంత్రి దాన్ని వ్యతిరేకించిండు, ఆయన అట్లనే వ్యతిరేకించాలనేటువంటి ఆ ఆలోచన, మీకు ఆ వ్యతిరేకమైన ఆలోచన మీ మైండ్లో ఎందుకు ఉంటుంది? అరే వ్యతిరేకించిన మనిషి కూడా వ్యతిరేకం కరెక్ట్ కాదనుకుంటాడు కదా మీ దృష్టిలో. మీ దృష్టిలో అంటే వ్యతిరేకించాలనేటువంటి ఆలోచన మీ లోపల ఎందుకు పాదుకొల్పుకొని ఉన్నది అంటారు. నా అభిప్రాయం కాదు సార్, ఇది ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఎందుకు అనుకుంటా? గతంలో ప్రజలు విమర్శిస్తలేరు, మెజారిటీ బీసీలు విమర్శిస్తలేరు. కొందరు మీలాంటి మేధావులు వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అరే ఈయనకి ఈ ఆలోచన రాకుంటే మంచిగుండు కదా, ఎందుకంటే మనం ఈ నింద ఎప్పటికి వేసుకుంటూ ఉన్నాం కదా. ఏది నరేంద్ర మోడీకి ఈ బీసీల ఏడల చిత్తశుద్ధి ఉండదు, బీసీల ఏడల ప్రేమ ఉండదని మనం అందుం కదా, అనకుండా అవుతుంది కదా.
బీజేపీని విమర్శించేందుకు ఏ మాట దొరకకుండా అవుతుంది ఎట్టా అని మీలాంటి మేధావులు ఆలోచిస్తానని నా ఆలోచన. 1931లో చేపట్టినటువంటి కులగణన చివరిసారి దేశంలో జరిగింది. అన్ని సంవత్సరాలు చేపట్టలేదు. చివరిసారిగా 1931లో జరిగింది. అది బ్రిటిష్ కాలంలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరగలేదు. అలాంటిది ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలియదా కులగణన చేపట్టాలని? అప్పుడు విమర్శించిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. రాహుల్ గాంధీ గారికి దీనికి ఆజ్యం పోసిండనో లేకపోతే ఆలోచించిండనో అనుకుంటాను కదా. వాళ్ళ తాతకి ఎందుకు రాలే, వాళ్ళ నాయనమ్మకి ఎందుకు రాలే, వాళ్ళ నాయనకి ఎందుకు రాలే? మరి మన్మోహన్ సింగ్ ఉన్నాడు, ఆమె తల్లే కదా సర్వాధికారాలు. మన్మోహన్ సింగ్ నామినల్ ప్రధానమంత్రే కదా, వాళ్ళకెందుకు రాలే ఆలోచన? ఇవాళ కూడా 3 రాష్ట్రాలలో పరిపాలిస్తా అంటే ఒక్క తెలంగాణలో మాత్రమే కులగణన, అది తప్పుడు కులగణన. అది తప్పుడు కులగణన. వాళ్ళకు రాని ఆలోచన రాహుల్ గాంధీ నేను ఇప్పటికి ప్రధానమంత్రిని కూడా రిక్వెస్ట్ చేస్తానా, కులగణన రిక్వెస్ట్ చేస్తానా, మీ గణన ఏందో చేసుకోవాలనేది నా అభిప్రాయం. కులగణనలో అప్పర్ క్యాస్ట్ మీ గణన చేసుకుంటే అల్కగా అయితే. ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ బీసీ. నేను నరేంద్ర మోడీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఈ కులగణన అనేది ఎస్సీ ఎస్టీల లెక్క అవుతున్నది. అప్పర్ క్యాస్ట్ లెక్క పెట్టుకుంటే మిగతాది మా క్యాస్టే కదా, మిగతాది బీసీలే కదా. బీసీలు కాకపోతే ఎస్సీలు కాకపోతే ఎస్టీలు. అంటే ఇప్పుడు ఏదైతే కులగణన కేంద్రం చేపట్టిన గణన అలానే చేయాలంటారా? ఆ గణనలు కూడా అల్కటి విషయం చెప్తాను. నేను బీజేపీ పార్టీ అయితే కావచ్చు, ఓకే, కానీ సూచన చేసుకుంటే తప్పని నేను అనుకుంటలేను. ఒక సూచన చేసుకుంటే తప్పని నేను అనుకుంటలేను. కులగణన కంటే మీ గణన అంటే అప్పర్ క్యాస్ట్ యొక్క గణన చేసుకుంటే మీకేం కావాలో మీరు యాడ్ ఉంటారు. ఆ ఆలోచన జరిగితే మిగతాదంతా మేమే కదా. అట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే లెక్క తేలుతుంది కదా. ఎస్టీలను తీసేసి అప్పర్ క్యాస్ట్లను తీసేస్తే అల్కా ఉంటుంది కదా. అల్కా బీసీలలో ఉన్నటువంటి ఇంకా బీసీలలో అనేక కులాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? నేనేమంటానంటే ఏ అంటారు, బీసీ బి అంటారు, బీసీ అవన్నీ అంటారు, అది ఎట్లా సాధ్యం? అంటే శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే ఇదివరకు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూడాలి. మళ్ళీ జరగకుండా చూస్తుందనే విశ్వాసం అయితే నాకున్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కొద్దిగా పరిశీలించే చేసిళ్ళు కూడా ఏదో తూతుకు మంత్రం అన్నట్టుగానైతే చెయ్యరు. చేసినట్టు ఉండాలి, వాళ్ళకేం జరగద్దు అనేటువంటి తప్పుడు ఆలోచన అయితే చెయ్యరు. కానీ చెయ్యకూడదు, ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మసిలేటువంటి బాధ కదా. అదే మీరు అంటున్నారు, ఇందిరాగాంధీకి వచ్చిందా, నెహ్రూకి వచ్చిందా, రాజీవ్ గాంధీకి వచ్చిందా, సోనియా గాంధీకి వచ్చిందా అని చెప్పేసి ఈ ఆలోచన అంటున్నారు. నరేంద్ర మోడీ గారి కంటే ముందు రాహుల్ గాంధీకే కదా ఈ ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కదా కులగణనకు సంబంధించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కదా డిమాండ్ చేసింది. ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు కదా, నీకు అధికారం ఉన్నది కదా. ప్రైవేట్ బిల్లు పెట్టే అధికారం ఉన్నది నీకు. నువ్వు ప్రతిపక్ష నాయకునివి, నువ్వు అనాలి అది కావద్దు. ఒకవేళ నువ్వు చేసే చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు కదా, ప్రైవేట్ బిల్లు పెట్టినా కానీ అది వీగిపోతుంది కదా. వీగిపోయేటట్టు చేసినది తప్పు అవుతుంది కదా అంటానా. మెజారిటీ ఉన్నది తప్పు అవుతుంది కదా, నువ్వు ఆ తప్పు ఎందుకు చేస్తలేవు అంటే? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు చేయొచ్చు కదా. అరే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కులగణన చేస్తామంటాను. అయితే కులగణన చేస్తామంటే మీ ఇలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. అరే వీళ్ళేది చేస్తే రాహుల్ గాంధీ చేయాలి, కానీ వీళ్ళెందుకు చేస్తాననే బాధ ఉన్నట్టున్నది. అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలలో కొంత ప్రాబల్యం పెరుగుతుంది, బీసీలకు దగ్గర అవుతున్నటువంటి ఆలోచనతో ఈ కులగణన వల్ల బీజేపీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 400 సీట్లు వస్తాయని చెప్పేసి అనుకుంది భారతీయ జనతా పార్టీ. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి తరుణంలోనే బీసీలను దగ్గర చేసుకోవాలి. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకి ఇబ్బంది జరుగుతుంది. రేపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇదంతా కూడా బీసీలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. బీసీలకు సంబంధించిన కులగణన జరగాలని ప్రజల్లో కూడా బీసీలలో కూడా ఆలోచన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీ కులగణన చేయాలని చెప్పేసి ఒక రాజకీయ ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీ తీసుకుందంటే ఏమంటారు? ఒకవేళ అదే సబ్జెక్టు తీసుకుంటే అదే ఆప్షనల్గా తీసుకొని రాదు, మాకేమైనా దెబ్బతాకుతుందేమనే ఆలోచన కూడా వీళ్ళకు దెబ్బతాకుంటే అవుతుంది కదా. ఇంకేం కావాలి? బీసీల పట్ల ప్రేమ లేదు, కేవలం రాజకీయ ఎజెండా కోసం, రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవడం కోసం, బీహార్లో గెలవడం కోసం, ఉత్తరాది రాష్ట్రాల్లో మీ యొక్క జెండా పాతన కోసం మీ యొక్క బీసీ కులగణన చేపట్టారంటే ఏం చెప్తారు? బీసీ సమాజం చైతన్యవంతమైందని నేను అంటాను. ఇప్పుడు 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ ఇక్కడ
30 సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని పట్టుకొని మాదిగ వర్గీకరణ జరగాలనేటువంటి ఆలోచన చేస్తే పాపం ఆయనకే మద్దతు రాలేదు, సరిగ్గా ఆయనకే మద్దతు రాలేదు. వాతావరణ మార్పుల ప్రభావమో లేకపోతే ఆయన ఆలోచన విధానం సరి అయింది అని అనుకుంటాను. అనేక మంది నాయకులను ఆశ్రయించినా కూడా ఒక ప్రధానమంత్రి ఆ మీటింగ్కి వచ్చి కులగణనకు నాకు సాధ్యం, మీ మాదిగ వర్గీకరణకు నాకు సాధ్యమైనంత మటుకు నేను సహాయపడతా అని చెప్పిండు. అట్లనే ఇవాళ బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించే ప్రధానమంత్రి చేస్తాడు అనుకుంటామే, ఏమవుతుంది? తప్పే ఉన్నది అంటాను నేను. అత్త పెత్తనం, కోడలు పెత్తనం. ఒక బిచ్చగాడు వచ్చిండు, భవతి భిక్షాందేహి అన్నాడు. ఈ కోడలు ఏం లేదు మా ఇంట్లో అని, నువ్వెవరివే చెప్పేటందుకు నేనే చెప్తా అన్నదట. అంటే ఆమె పెడుతుంది కావచ్చు, అని ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంది కావచ్చు అని కోడలు అనుకున్నదట. అది మళ్ళీ భవతి భిక్షాందేహి, ఆకలితో ఉన్నమ్మ ఏమన్నా ఉంటే పెట్టు అని. మా ఇంట్లోనే ఏం లేదా, మేమే ఆకలితో ఉంటే నీకేది పెట్టాలి అని అత్త అన్నది. మరి నేను గదే చెప్పిన కదా, నేను ముందుగాల గదే చెప్పిన కదా అత్త, మరి మీరు చెప్పింది కూడా గదే కదా, ఏది చెప్పినా నేనే చెప్పాలే, నువ్వు చెప్పేటందుకు వీల్లేదు, కోడలు కాబట్టి నువ్వు చెప్పద్దు, లేదని చెప్పే విధానం కూడా నేనే చెప్పాలే. ఇప్పుడు ఇక్కడ కోడలు ఎవరు, అత్త ఎవరు? మరి బీజేపీ కాంగ్రెస్లా? కాదు, అంటే ఈయన అనేక సంవత్సరాల నుంచి అన్యాయానికి గురైన వర్గం ఏదైతున్నదో ఆ వర్గానికి అడిగే అర్హత వచ్చిందా, లేకపోతే భయపడ్డదా, లేకపోతే పరిపాలించే పాలకుల ఎడల ఒక భయం వచ్చే చేత్తాన్లా ఎట్లా చేసినా కూడా పరిష్కారం అవుతుంది కదా, సంతోషించేటువంటి రోజులు రావాలని, సంతోషించేటువంటి మేధావి వర్గం లోపల ఇంకేమన్నా బీజేపీ ఎడల ఏదన్నా అయ్యో బీజేపీ తప్పు చేస్తే మంచుకున్నానేటువంటి ఆలోచన విధానానికి దీని ద్వారా శస్తి పలకాలని, ఒకవేళ బీజేపీ ఏమైనా పొరపాట్లు చేసినా దిద్దుకొని ముందటికి వస్తుంది అనుకోనైనా దాన్ని ఒక ఉదార స్వభావంతో, ఉన్నత స్వభావంతో చూడాలని నా ఆలోచన. అయితే 2011లో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి చేపట్టడం జరిగింది. ఏదైతే జనాభా లెక్కలతో పాటు ఇది కూడా వేరుగా చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి సమయంలో అప్పుడు ఈ యొక్క రిపోర్ట్ని, ఏదైతే సెన్సస్ రిపోర్ట్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016లో ఏం చేసిందంటే ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసింది, సెన్సస్ రిపోర్ట్ని. కానీ అందులో కులాల లెక్కల్ని ఎక్కడ కూడా విడుదల చేయలేదు. మరి అప్పుడెందుకు విడుదల చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తున్నారు? జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనుకుంటారు కదా, మరి అది శాస్త్రీయంగా కరెక్ట్ ఉన్నదో లేదో దీన్ని శాస్త్రీయంగా చేస్తారు కావచ్చు. ఇప్పుడు చేత తప్పే ఉన్నది, ఆనాడు చేయను నువ్వు ఇవ్వాలి, ఎందుకు చేస్తాను? చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అచ్చా, అందరు కోరుకునేది చేస్తే కూడా తప్పేనా? అందరు కోరుకునేది చేస్తే అరే మేమంతా నువ్వెట్లా అంటావా అని ప్రధానమంత్రిని అందామా? మీరేదైతే తప్పును ఆశిస్తానులో ఆ తప్పు దృక్పథంతో వద్దన్నారు కావచ్చు. ఏది మీరు తప్పు అనుకుంటే మంచిది అని అనుకుంటాను, మేమేమనుకుంటాం, మీరు అనుకుంటాను. ఎందుకంటే ఆనాడు చేయను కూడా ఇవ్వాలి, ఎందుకు చేయాలి? మాకు 2016లోనే చేయనుంటివి కాబట్టి మాకు 2024 కూడా వద్దా అని అందామా? మరి 2016లో చేయనుంటివి 2024లో ఎందుకు చేస్తామని అందామా? ఒకటి చెప్పండి, 1931లో చివరిసారిగా ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ జరిగినాయి. ఆ లెక్కల ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు, లేకపోతే ఉద్యోగాల వాటా, నిధుల వాటా అంతా కూడా బీసీలకు అదే లెక్కలు నడిచింది. దాదాపు 90 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అరే ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ చేయలేదు చెప్పండి? అన్ని పార్టీలు కూడా ఈ కులగణన మీద ఆలోచించకపోవడైతే కరెక్ట్ కాదేమో అనేది దీన్ని బట్టి తేలుతాను అన్ని పార్టీలు కూడా. అయితే ఇన్నాళ్ళు అధిక శాతం అంటే అత్యధిక రోజులు పరిపాలించిన పార్టీ ఎవరు ఎన్ని రోజులు పరిపాలించాలో అంత మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం, అంత పొరపాటునైతే గ్రహించాల్సిన అవసరం ఈ పార్టీలకు ఉన్నదని నేను ఒక పార్టీలకు అతీతంగా నేను చెప్తా ఉన్నా. ఒక బీసీ బిడ్డగా మమ్మల్ని ఇన్నాళ్ళు మీరు ఈ అన్యాయం చేయడం అయితే కరెక్ట్ కాదు, కానీ ఇప్పుడైనా సరి అయిన న్యాయం చేయాలని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జరుగుతుందా నిజంగానే బీసీలకు యొక్క క్యాస్ట్ సెన్సస్ ద్వారా న్యాయం జరుగుతుందా? న్యాయం జరగకుంటే పోరాడేటువంటి ఆలోచన చేయాలి బీసీలు. న్యాయం జరగదు అని అనుకుంటే పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మందకృష్ణ ఒకే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు పోరాడి 30 సంవత్సరాలు పోరాడి వాళ్ళ జాతికి అయితే ఒక ఔన్నత్యాన్ని తేవడం జరిగింది కదా, వాళ్ళ జాతికి అయితే వాళ్ళు అనుకున్నది సాధించండి కదా. అట్లనే బీసీలకు ఇప్పుడు కూడా
ఈ కులగణనలో కానీ ఏమన్నా అన్యాయం జరిగితే దాన్ని క్షుణ్ణంగా బీసీ మేధావులందరూ కూడా దానిలే ఏది కోడిగుడ్డు మీద వీకలు పీకే విధానానికి స్వస్తి చెప్పి సరి అయిన పరిష్కార దిశగా ఎట్లుంటే మంచిగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తే మంచిదనేది నాకు. తెలంగాణలో కులాలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఏ కులాలు ఉన్నారని చెప్పేసి ఒక కుల సర్వే చేశారు, క్యాస్ట్ సర్వే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా డైరెక్ట్గా క్యాస్ట్ సెన్ససే చేస్తుంది. దానికి దీనికి తేడా అయింది, ఏమన్నా సేమ్ ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఒక్కటే, మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించిండో చేసిన సర్వే అయితే కరెక్ట్ లేదని అనేక మంది దాని ఎడల, ఎందుకంటే బీసీలు తగ్గిపోయినలు ఓసీలు పెరిగినలనే లెక్క వచ్చింది దాంట్లో. నాకు తెలిసి కానీ ఎవరికి తెలిసి అయినా కూడా ఈ బీసీలలో సంతానం ఎక్కువ ఉంటుంది, ఓసీలలో సంతానం తక్కువ ఉంటుంది. ఎందుకంటే బర్త్ కంట్రోల్ల మీద వీళ్ళకు ఉండే కెపాసిటీ వేరు, వాళ్ళకు ఉండే కెపాసిటీ వేరు. అంటే కెపాసిటీ కంటే ఈ ఇంట్లోనే అత్త ఒప్పుకోదు, లేకపోతే తల్లి ఒప్పుకోదు. ముగ్గురు పిల్లలు గాంధీ ఎట్లనే ఒక్క బిడ్డ ఒక్క కొడుకు ఎట్లా, నలుగురో ముగ్గురో ఉండండి కడుపు నిండా సంతానం లేని ఎట్లా అవుతుందని బీసీలు అనుకుంటారు. ఓసీలు మాత్రం ఒక్కరు చాలు, ఒక్కరే ముద్దు, ఇద్దరు ముద్దు, లేకపోతే ఇద్దరు కాంచెలు ఒక్కళ్ళకి వచ్చిండ్రు. అందులో భ్రూణ హత్యలు, ఆడపిల్ల అయితే చంపేసే విధానం, ఇవన్నీ జరిగింది ఓసీలలో జరిగింది. కాబట్టి అందులో తప్పుడు నిర్ణయాలే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి లెక్కలల్లో ఓసీలు పెరిగిన్లు, బీసీలు తగ్గిన్లనే లెక్క చూపెట్టడం జరిగింది. మొన్న బీసీలు లెక్క చూపెట్టడం జరిగింది. కానీ అత్యధిక జనాభా అనేది బీసీలే. ఇక్కడ వేల మీద 5-6% ఓసీలు ఉంటారు. కానీ అట్లా జరగకుండా ఈ గణనన్న కరెక్ట్ సెన్సస్ ఉండాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే ఏవైతే 50% రిజర్వేషన్లు దాటద్దు అనేటువంటి నిబంధనని ఎత్తేసి, లేకపోతే దాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పేసి చెప్తున్నారు. అది సాధ్యమవుతుందా? ఈ డిక్టేటరీషిప్ ఆలోచన అవుతుందో ఏమో మరి. ఇదివరకు మన ఎమర్జెన్సీ పెట్టి సుప్రీంకోర్టు జడ్జిలను మార్చి వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు చేసుకున్నారు. అంటే ఈ న్యాయ వ్యవస్థకు విస్తృతమైన అధికారాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అవి ఉండాలన్నా ఉండద్దా అనేది న్యాయ నిపుణులు వాళ్ళందరూ బాగా ఆలోచించే చేసిండ్రు. కానీ ఈ రాహుల్ గాంధీ రాజ్యంలోకి రాగానే బీసీలకు మొత్తం ఈ 50% కంటే ఎక్కువ పెంచుతా అనే విషయం మరి నా ఐషత్కి అయితే తగ్గది కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన ఆయవన్ ఇంట్లో పుట్టిండు, ఎందుకు ప్రధానమంత్రులు ఇంట్లో పుట్టిండు. కాబట్టి ఆయన మాట్లాడితే ఏది మాట్లాడినా చెల్లినా ఏం లేదు, ఆయనకు చెల్లకున్నా ఏం లేదు. కానీ నా ఓటోడు అయితే అట్లా మాట్లాడద్దు కదా. ఇప్పుడు ఆయనకు చెల్లినా ఏం లేదు, చెల్లకున్నా ఏం లేదు. చెల్లకున్నా ఆయనది చెల్లినట్టే, చెల్లినా ఆయనది చెల్లినట్టే. కానీ నా అభిప్రాయం ఒక్కటే, ఏ పాలకులకైనా ఏ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే ఈ సర్పంచ్ల రిజర్వేషనో, లేకపోతే జెడ్పీటీసీల రిజర్వేషనో, లేకపోతే ఎంపీటీసీల రిజర్వేషనో కాదు, ఎమ్మెల్యేల రిజర్వేషన్, పార్లమెంట్ మెంబర్ల రిజర్వేషన్ పెట్టాలి. అంటే ఏదో అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ స్థానాల్లో కూడా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అవుతున్నదో అట్లనే బీసీలకు కూడా ఉండాలి. అట్లా ఉండుంటే ఇప్పటికే రాజా యాదవ్ గారు ఎమ్మెల్యే అయ్యేటోళ్ళేమో. నేను ఎమ్మెల్యేలు అవుతారా కానా అంటే నా కోసం అంటలేను, రాబోయే తరం కోసం అంటాను. ఇప్పుడు నేను అయ్యేది లేదు, మంచం ఎక్కేది లేదు, పిల్లలు అనేది లేదు. కానీ రాబోయే తరం స్థానిక సంస్థల్లోనే సాధ్యమవుతలేదు కదా. ఎందుకు హాడ్ అనేవారికి ఎందుకు మీరెందుకు వెనకాలి, మీరెందుకు బలహీనులు అవుతాను, మీకెందుకు బలం తక్కువ అవుతాను? మీ దగ్గరే ఉంది కదా, ప్రభుత్వం మీదే ఉంది కదా, చేయొచ్చు కదా. మరి రాహుల్ గాంధీ చేస్తానంటాడేమో, ఇన్నాళ్ళు చేయనాయన చేస్తానంటాడు కదా, వీళ్ళు కూడా చేయాలని నేను అంటాను. నేను అంటే కూడా తప్పేనా అది? అనండి, ఖచ్చితంగా. అరే ఇప్పుడు నేను చేసే కాడ లేను, కాంగ్రెస్ పార్టీలో లేను, బీజేపీలో కూడా చేసే కాడ లేను. బీజేపీ పార్టీ సానుభూతి పరిణ కావచ్చు, బీజేపీ పార్టీలో సభ్యత్వం ఉండి తోటి పనిచేస్తాను కావచ్చు. నేనేమంటానంటే ఇది కూడా చేయాలనేది నా విజ్ఞప్తి. ఓకే, కేంద్ర ప్రభుత్వం చేయాలంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది. దానిలో సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి మళ్ళొకసారి మరలకుంటా మళ్ళీ కోర్టులో చుట్టూ తిరగకుండా ఈ సాధ్యాసాధ్యాలను ఆలోచించి చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. సరే, ఒకటి ఇప్పుడు చాలా రోజుల తర్వాత క్యాస్ట్ సెన్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా మంచి శుభపరిణామం. వాస్తవంగా చెప్పాలంటే దేశంలో 90 సంవత్సరాల తర్వాత ఈ సెన్సెస్ జరుగుతుంది. ఇది 100% పారదర్శకంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం, అందులో మనం కూడా కోరుకుంటాం. ఈ క్యాస్ట్ సెన్సెస్ తర్వాత భారతదేశం యొక్క
సామాజిక సమీకరణాలు కానీ కులాలు కానీ ఎలా ఉండబోతాయి అసలు ఎట్లా ఊహించుకోవచ్చు మనం అసలు ఇది? అంటే ఈ కులాలు అనేటి అన్ని రాష్ట్రాలలో కానీ అన్ని ప్రదేశాలలో కానీ ఒకే తిరగలేవు. మన దగ్గర ముదిరాజులు ఉన్నారు. ఇక్కడ ముదిరాజులు బీసీలు, ఇదే ముదిరాజులు ఉత్తరాది పోతే ఎస్సీలు, ఉత్తరాది పోతే ఎస్సీలు. ఇప్పుడు ఎస్టీలు లంబాడాలు, ప్రత్యేకంగా లంబాడాలు. మహారాష్ట్రకు పోతే వాళ్ళు బీసీలు, మన దగ్గరకు వస్తే ఎస్టీలు. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి ఎట్లున్నదో తెలియదు. అంటే అనేక రాష్ట్రాలలో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి లేకపోతే మానసిక స్థితి లేకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దాన్ని బట్టి ఉన్నది. బ్రాహ్మలు యావత్ భారతావనులు ఉన్నారు, వాళ్ళు అప్పర్ క్యాస్టే. రెడ్లు అప్పర్ క్యాస్టే. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి కర్ణాటకలో కొంతమంది రెడ్లు ఉన్నా వాళ్ళంతా అప్పర్ క్యాస్టే. ఇప్పుడు యాదవులు యావత్ భారతావనులు ఉన్నారు, రకరకాల పేర్లతోనే ఎక్కడన్నా పిలవచ్చు. ఇప్పుడు కర్ణాటకలో, ఇప్పుడు మా తమిళనాడులో పిల్లేలని పిలుస్తారు, గుజరాత్లో హైర్లు అని పిలుస్తారు. హైర్లు యాదవులు. అంటే యాదవులు దాదాపు యావత్ భారతదేశంలో ఉన్నారు. మున్నూరు కాపులు యావత్ భారతదేశంలో లేరు, రకరకాల పేర్లతో ఉన్నారు. అట్లనే ఈ రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అక్కడ సామాజిక పరిస్థితులను బట్టి ఇది నిర్ణయం జరుగుతుందని నేను అనుకుంటాను తప్ప ఇదంతా ఒక కామన్ సివిల్ కోడ్ వాతకనైతే ఉండదు. ఇది ఎందుకంటే కామన్ సివిల్ కోడ్ అంటే అనేదే ఇంకా సాధ్యమైతలేదు. ఎందుకంటే ఈ యావత్ భారతదేశంలో నివసించే ప్రజానీకానికి ఒకే చట్టం ఒకటే అమలు ఉండాలనేటువంటి ఆలోచన విధానమే ఇంకా అమలు అవుతలేదు. కాబట్టి ఈ బీసీ కులగణన సక్రమంగా జరిగి ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి ప్రాతినిధ్యం వాళ్ళకు కావలసిన ప్రాతినిధ్యం వస్తే సరిపోతుందని నేను భావిస్తాను. ఈ క్యాస్ట్ సెన్సస్ పూర్తయిన తర్వాత తెలంగాణలోని కులాలపైన కానీ తెలంగాణ జనాభా పైన కానీ తెలంగాణ పైన అసలు ఓవరాల్గా చెప్పాలంటే దాని ప్రభావం ఎట్లుండబోతుంది? ముఖ్యంగా తెలంగాణలో మైనారిటీ కమ్యూనిటీ అయినటువంటి రెడ్డిరావులే పరిపాలించారు, అందులో అయితే బాబానాయన పరిపాలించారు. వాళ్ళు ఎంత ఉంటారంటే ఏళ్ళ మీద లెక్క పెట్టేంత ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు బీసీలే. కాబట్టి ఈ బీసీలకు అయినా ఇప్పుడైనా మంచి రోజు వస్తుందని నేను ఆశిస్తాను. ఈ యొక్క కుల గణన ద్వారానైతే దేశంలో బీసీలకు కొంత లాభం జరుగుతుందని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు తలెత్తుకొని తిరిగే లెక్కనైతే ఉంటుంది కదా, ఒకరు వాళ్ళు చుట్టుకున్నట్టు ఉంటుంది కదా, తలెత్తుకొని తిరిగే లెక్కనైతే ఉంటుంది కదా. పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అణచివేతకు గురైన వర్గాలు ఇవన్నీ అణచివేతకు గురైన వర్గాలు. ఈ అణచివేతకు గురైన వర్గాల నుంచి వచ్చే ప్రెషరే కులగణన. పార్టీలు ఏవైనా కానివ్వండి, పాలకులు ఎవరైనా కానివ్వండి, ఆ ప్రభావం వ్యతిరేక స్వభావము అనేది అణచివేత నుంచి పుడుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు తెలంగాణలో కూడా అణచివేత నుంచే పుట్టింది. అది చెన్నాయుడు పుట్టియలే కేసీఆర్ పుట్టియలే. అణచివేతకు వ్యతిరేకంగా పుట్టిందే ఉద్యమం. సరే, ఉద్యమం విషయానికి వస్తే మీ ఉద్యమ సహచరుడు కేసీఆర్ ఇటీవల వరంగల్లో చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పైన మీ అభిప్రాయం ఏంది? అసలు అది సక్సెస్ అయిందా? అంటే ఆపరేషన్ సక్సెస్ కానీ కాన్పు దక్కల. ఆపరేషన్ సక్సెస్ వాళ్ళు మౌలికమైన పొరపాట్లు చేసిండ్రు. కేసీఆర్ గారు చేయరు ఇటువంటి పొరపాట్లు, కానీ మౌలికమైన పొరపాట్లు. ఏ విషయంలో? సభ విషయంలో. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఒక సజీవమైన రాజకీయ పార్టీ అంతకంటే ముందుగాల సమావేశం అవుతుంది, బాడీ సమావేశం అవుతుంది, ఏ తీర్మానాలు ప్రవేశపెట్టాలనేది చర్చ జరుగుతుంది, అలా ఒపీనియన్స్ జరుగుతాయి, ఆ తీర్మానాల జరగాలి. అది జరగలేదు. చెన్నారెడ్డి అది ప్రజాసమితి కానీ ఈయనే టీఆర్ఎస్ కానీ లేకపోతే దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్న విధానం కానీ ఇవన్నీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీలు. ఇప్పుడు అలాంటి కాళోజీ నారాయణరావు ఒక ధిక్కార స్వరం, ఆయన కాళోజీ ప్రాంగణం అని పెట్టేది. స్వర్గీయ కాళోజీ నారాయణరావు చిత్రపటం కానీ, స్వర్గీయ జయశంకర్ గారి చిత్రపటం కానీ, స్వర్గస్థులైనటువంటి నాయన్ నరసన్న చిత్రపటం కానీ ఆనాడు పోరాటంలో ఉన్నాం మేమందరం. మేము 6 జైలు పోయినాం. అంటే వయసు రీత్యా జయశంకర్ సాబును అరెస్ట్ చేయలే, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. సరే, మేము ఇద్దరం అంటే ఆ పార్టీలు లేవు, విజయరామారావు నేను ఆ పార్టీలు లేవు, మేము బీజేపీలో ఉన్నాం. బీజేపీలో ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టాలని మేము ఆశించుడు తప్పు, వాళ్ళు పెట్టేది కూడా తప్పే. కానీ ఆ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫోటో పెడితే ఏమవుతుంది?
నాయనర్స్ అన్న ఫోటో పెడితే ఏమవుతుంది? ఇవాళ జయశంకర్ సాబ్ ఫోటో పెట్టితే ఏమవుతుంది? ఉద్యమకారులు అనేక మంది అసూలు భాషలు కదా, వాళ్ళ చిత్రపటాలు లేకున్నా కూడా వాళ్ళ కోసం కనీసం మౌనం పాటిస్తే ఏమైంది? ఇది మౌలికమైన విషయం కదా. తొలి దశలో అమరులైన విషయం వాళ్ళను కూడా తలుసుకోవాలి కదా. అంటే ఒక సజీవమైన పార్టీకి ఉండవలసిన లక్షణం ఇది. ఈ పార్టీ మీద పట్టుండో ఇక మేమే ప్రభుత్వానికి వస్తామని చెప్పుట్లా తప్పేం లేదు. ఎందుకంటే అనేక బుచ్చడి పైసలు ఖర్చు పెట్టి మీటింగ్ చేసిరి. ఆ మీటింగ్లో మళ్ళీ వచ్చేది మనదే రాజ్యం అని అనకపోతే కూడా అది కరెక్ట్ కాదు, అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ మౌలిక విషయాలే మర్చిపోతుంది. నీ అయ్య కొడుకుల ఫోటోలో పెట్టుకుంటువి, నువ్వు అయ్య కొడుకుల ఫోటోలో పెట్టుకుంటుంది, అది మీ పార్టీ కాదు కదా, మీ ఇద్దరిది కాదు కదా, అనేక మందిది. అచ్చా మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ సభకు రాడు, ఎందుకంటే వీళ్ళంతా మామూలు వాళ్ళు మన ఎడ్డోళ్ళు పిచ్చోళ్ళు ఈ అంతా ఐషా తక్కువ ఉన్నారు కాబట్టి ఇటువంటి మీటింగ్ ఆయన రాడు, ఇక ముఖ్యమంత్రిగానే వస్తాడు. నీ పార్టీ వాళ్ళు 39 మంది గెలిచిరి, 10 మంది తొంగి చూసిరి, 10 మంది అటు కాంగ్రెస్ ముఖాన్ని తొంగి చూసిండ్రు. అమ్మ మిగతా 29 మంది అయినా మనసులే కదా. మంచి అయినా చెడ్డ అయినా ముఖ్యమంత్రే కదా, మిగతా మంత్రులే కదా, వాళ్ళందరూ మనుషులు కాదు, మేమే మనిషి అంటే ఆయన అతీతం చేస్తానట్టే కదా. నువ్వు ఇప్పుడే తీసిపారేయకుండా నువ్వు మానవాతీతుని చేసినావు. నేనే ముఖ్యమంత్రిని అనకుండా ఆయన ముఖ్యమంత్రి చేస్తాడని అంటే ఈ అపశబ్దాలు బలుపుతాలు అహంకారపూరితమైన ప్రసంగాలు ఉంటున్నాయి. కాబట్టి కేసీఆర్ బాగా గ్రహించేటువంటి శక్తిపరుడు. ఏంటిది? ప్రజా స్పందనను గ్రహిస్తాడు ఆయన. మరి ఎన్ని పైసలు అయితే ఖర్చు పెట్టినామో అంతమంది రాలేదనుకున్నాడా, లేకపోతే వాళ్ళు స్పందించే విధానం ఆయనకు నచ్చలేదా? ఆయన ఉపన్యాసంలో ఇదివరకు ఉరువడి కానీ ఇదివరకు రువ్వడి కానీ గతంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు కనబడ్డా ఈ యొక్క సభ మనిషి మంచిగానే ఉన్నాడు. మనిషి మంచిగానే మీరు చాలా దగ్గర నుంచి చూసారు, అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు, ఆయనతో పాటు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఉన్నారు. అంటే అప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్ అధికారం పోయిన తర్వాత ఎట్లా ఉన్నాడు కేసీఆర్? అప్పటికి ఇప్పటి కేసీఆర్ తేడా ఏంటి? అప్పుడు ఆయన ప్రసంగం ఏదైతున్నదో ఆయన కాగితం చూసుకోకుండానే మాట్లాడేది, ఇప్పుడు కాగితం చూస్తే మాత్రమే మాట్లాడాడు. ఇది వాళ్ళ వద్దగా రువ్వడి లేదు. ఆయన ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒక ఒరవడి. కేసీఆర్ అంటే ఒక ఒరవడి, ఒక దార, ఒక దార మాట్లాడినట్టు మాట్లాడతాడు. కానీ ఆయనకు ఆయన మీద నమ్మకం లేదా, మరి లేకపోతే ఎదుటోళ్ళ మీద నమ్మకం కుదరలేదా, ఎందుకు అది స్పష్టంగా కనిపించింది. అంటే వయసు సహకరిస్తలేదు కేసీఆర్కి. మనిషి మంచిగానే ఉన్నాడు. మేము 6 జైల్లో పోయినాం కదా. మేము 6 జైల్లో పోతే నాయనర్స్ అన్న చనిపోయాడు, జయశంకర్ సాబ్ చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఉన్న దాంట్లో వయసు రీత్యా మా కెప్టెన్ సాబు పెద్ద మనిషి అయ్యిండు, విజయరామరావు సాబు నాకంటే పెద్దోడే. కానీ మేము ఇద్దరేమో మంచుకున్నాం. జైలు పోయి వచ్చిన వాళ్ళ నేను అపోజిట్ పార్టీలు ఉన్నా, వేరే పార్టీలు ఉన్నా, ఆయన ఆ పార్టీలు ఉన్నాడు. మేము ఇద్దరం మంచిగానే ఉన్నాం. మాట తప్పలే, వాయిస్ మంచిగానే ఉన్నది, మాట మంచిగానే ఉన్నది, మనసులం కూడా మంచిగానే ఉన్నాం. మేము మంచిగానే ఉన్నాం. కానీ ఆయన ఎందుకో ఈ తప్పితస్తుడయా ఆయన గొంతు బెగులుతలేదు. బాధితుల తరఫున ఉండనా నాకంటే గొంతు అయితేనే తక్కువైంది. నా గొంతే ఆయనకంటే వడిగున్నది. మీకంటే తక్కువ అయిపోయిందా? నాకంటే ఆయన గొంతు వడి లేదు, ఉరువడే లేదు. నా గొంతు వడిగి ఎందుకున్నదంటే నేను బాధితుల తరఫున, ఆయన సంపాదించిన వాళ్ళ తరఫున్నాడు. ఇప్పుడు ఆయన దోషి తరఫు వకీలు, నేను తప్పిదస్తుల మన బాధితుల తరఫు వకీలును. కానీ నా ఆయన చూసుకుంటే నేను ఎన్నో తీనిపై చెప్పాయి. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీకి అధినేత. ధనబలం కానీ ఏ బలం కానీ ఆయనకు పెద్దది. నాకు ఒక కుల బలం తప్ప ఏ బలం లేదు. భారతీయ జనతా పార్టీ బలం లేదా మీకు? భారతీయ జనతా పార్టీ కూడా నన్ను ఇప్పటి వరకు దగ్గర తీసుకొని నాకేదో రుమాలు చుట్టింది లేదు, నాకు తోక పెట్టింది లేదు. కానీ నేను కేసీఆర్తో పనిచేసిన పనే నాకు మొట్టమొదటి నేను బీజేపీలో పనిచేసిన ఆ పని విధానమే తప్ప నాకు బీజేపీ కూడా ఇంకా హక్కున చేర్చుకోలేదు, భుజం మీద ఎత్తుకోలేదు. అంటే మీకు బీజేపీలో ఎటువంటి ప్రాధాన్యత లేదనుకుంటున్నారా ఇది ప్రస్తుతానికి? ప్రాధాన్యత ఒకటి ఇచ్చేది కాదు, మెచ్చేది తప్ప ఇచ్చేది ఏమి ఇవ్వాలి మీకు? గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసి నేనేమంటానంటే ఇచ్చేది కాదు, మెచ్చేది ఉంటే చాలు. ఇచ్చేది కాదు, మెచ్చేది కావాలి.
నన్ను అయితే మెస్తాను. నేను ఏది మాట్లాడినా వింటాను. అనా మంచిగా ఉన్నదని, మొన్న మా ప్రసంగం మంచుకున్నది, మొన్న నీ మాట మంచుకున్నదని సావు కానో బతుకు కానో పెళ్లి కానో నన్ను మొదలిచ్చే మనుషులు అయితే కిషన్ రెడ్డి దొరుకుతాను. ఉన్నారా, బండి సంజయ్, ఈటల రాజేందర్? బండి సంజయ్ ఈటల రాజేందర్ నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. నేను పెళ్లి కాడికి పోతే ఆడోళ్ళు కూడా ముందటికి వచ్చి మీ వీడియో చూస్తాను సార్, రాజయ్య గారు మీ వీడియో చూస్తాను సార్ అంటాను. అదే గొప్ప నాకు. బండి సంజయ్ నా వెనుదర్శుడో, ఈటల రాజేందర్ నన్ను శభాషనుడో, లేకపోతే కిషన్ రెడ్డి నన్ను శభాషనుడో అంటరా అనరా వాళ్ళ ఇష్టం. కానీ మామూలు సామాన్యులు నా గురించి మాట్లాడుకుంటాను. అది కావాలి నాకు. ఇవాళ నేను సావు కాడిపోతే నా గురించి మాట్లాడుకుంటాను. ఇప్పుడు పీనిగా గురించి మాట్లాడుకుంటాను, దాని తర్వాత నా కోసం ఏళ్ళు చూపెడతాను. పెళ్లి కాడిపోతే పెళ్లి పిల్ల కానీ పెళ్లి పిల్లల గురించి మాట్లాడుకుంటాను, దాని తర్వాత నా ముఖాన ఏళ్ళు పెడతాను. అంటే నేను పర్వాలేదని అనుకుంటాను. నేను గది చాలనుకుంటాను. నేను అంతకంటే ఎక్కువ ఆశిస్తాను కూడా లేదు.